సోషల్ మీడియాకి ఏమైంది? విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళొక ప్రకటన విడుదల చేశారు. కర్మగాలి వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారు. ఒక హీరో, ఒక హీరోయిన్. ఆళ్ళు పెళ్లి చేసుకుంటారా? లేకపోతే ఎంగేజ్‌మెంటే చేసుకుంటారా? లేకపోతే కలిసి జీవిస్తారా? ఎవ్వరికీ అవసరం లేదిక్కడ. వెంటనే యూట్యూబ్‌లో ఉద్దండులు దిగేశారనమాట వీళ్ళందరూ గూడా. విజయ్ దేవరకొండ ఆస్తుల వివరాలివి, రష్మిక మదన్న ఆస్తుల వివరాలివి. ఇప్పటివరకు వీళ్ళెంత సంపాదించారంటే, ఎందుకురా మీకు ఎంత సంపాదిస్తే? అవసరమే ఉంది చెప్పండి? మీ సంపాదన ఏంటో మనకు తెలుసా అసలు కనీసం? మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులున్నాయో తెలుసా? పోనీ లేకపోతే వాటిని ఎలా సంపాదించాలో అన్న తెలుసా? ఆ క్యూరియాసిటీ వదిలేసి పలానా ఇద్దరు సెలబ్రిటీలు పెళ్లి చేసుకోబోతున్నారు, వీళ్ళ ఆస్తులెంత? లాస్ట్ 10 సినిమాలలో ఎవరికి ఎన్ని హిట్లు? ఎందుకు? నీకెందుకు? హిట్లు ఉంటే ఏంటి? ఫ్లాప్స్ ఉంటే ఏంటి? ఆవిడ ఒక హీరోయిన్‌గా తన జర్నీ మొదలుపెట్టింది. ఈయన ఒక హీరోగా తన జర్నీ మొదలుపెట్టాడు. అయ్యో! మళ్ళీ పెళ్ళికి ముందు ఫారిన్ అమ్మాయితో ఇతడు ఇలా, బ్రేకప్ అయిపోయి ఈవిడ ఇలా. మరి వీళ్ళ సంసారం ఎలా ఉంటదో ఓ క్వెషన్ మార్క్. ఇంకొకడు. అంత ఇంట్రెస్ట్ ఎందుకు పబ్లిక్ లైఫ్ పైన? ఒకప్పుడు సమంత నాగ చైతన్యని కూడా అలాగే పీక్కు తిన్నారు. విడిపోయినా కూడా వదలట్ల ఇప్పటి వరకు కూడా ఇంకా చెప్పాలి అంటే. ఆ తర్వాత చాలామంది సెలబ్రిటీ అవ్వడమే పాపం అయిపోయింది ఈ రోజుల్లో. వాళ్ళ సినిమాల గురించి మాట్లాడుకోండి, వాళ్ళు ప్రమోట్ చేసే ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకోండి, వాళ్ళ లైఫ్ స్టైల్స్ తెలుసుకోండి, వాళ్ళ ఆహార అలవాట్లు తెలుసుకోండి, ఇంకేమైనా అలవాట్లు ఉంటాయి కదా అవి తెలుసుకోండి. లేదా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏం వాడతారు, హెయిర్ ఎలా మేనేజ్ చేస్తారు, బట్టలు భలే ఉన్నాయి ఎక్కడ కొనుక్కుంటారు, ఏంటో ఒకటి సంథింగ్ అంటే నేర్చుకునే అంశాలు బోల్డ్ అని ఉంటాయి కదా ఎవరి దగ్గరైనా సరే, ఎంత సెలబ్రిటీలైనా, కామన్ మ్యాన్ అయినా, ఇంకెవరైనా సరే. అవన్నీ కాకుండా వాళ్ళ మంచం కింద దూరి పెళ్ళి అయిపోయింది, శోభనం ఎప్పుడు, ఎక్కడ జరుగుద్ది, హనీమూన్కి ఎటు వెళ్తారు, వీళ్ళు ఎన్నాళ్ళు కలిసి ఉంటారు, అండ్ వీళ్ళ పెళ్ళికి ఏమేమి గిఫ్ట్లు వస్తాయి, ఈమెకి ఎంత కట్నం ఇచ్చారు, ఎంత కట్నం ఇచ్చింది, అదే కట్నం వాళ్ళ తమ్ముడికి కూడా వస్తుందా రాదా, విజయ్ దేవరకొండ ఈ కట్నంతో సాటిస్ఫై అయ్యాడా లేదా, వెడ్డింగ్ రింగ్ ఏం పెట్టాడు, అది ఎట్లుంది, ఎక్కడ కొన్నాడు. బాబోయ్! ఇంత ఇంట్రెస్ట్ నిజంగా చెప్పనా వాళ్ళకు కూడా ఉండదేమో ప్రామిస్ చెప్పాలి అంటే. ఇది ఎంత కాదనుకున్నా విజయ్ దేవరకొండ పర్సనల్ వ్యవహారం, రష్మిక పర్సనల్ వ్యవహారం, అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుకునే వ్యవహారం, లేదా వాళ్ళ శ్రేయోభిలాషులు, మిత్రులు మాట్లాడుకునే వ్యవహారం అంతే. ప్రపంచం అంతా చర్చించుకోవడానికి వాళ్ళేమి ఇది కాదు, మనకు అనవసరం. కొన్ని సబ్జెక్ట్స్ వీలైనంత వరకు దూరంగా ఉండండి. అందరి పర్సనల్ లైఫ్ చొచ్చుకుపోయి ప్రతీదీ నాకు కావాలి అంటే కుదరదు. ఆపేయండి ఇంతటితో, ఇంకా చాలు. రేపటి రోజు ఇంకా నయం, వాళ్ళ పెళ్ళైన తర్వాత ఇంకెన్ని వస్తాయో. రామ్ చరణ్ కనిపిస్తే వాళ్ళకి కవలలు పుట్టారంటే ఎగబడి రక్కేస్తారు. ఒక హీరోయిన్ షాపింగ్ మాల్కి వచ్చిందంటే మొత్తం బట్టలు చినిగిపోయేలాగా రక్కేస్తారు. ఎయిర్పోర్ట్లోనో తిరుమల కొండ మీద కనిపిస్తే ఇంకా అమ్మో బాబోయ్ అంతే సంగతి. ఎందుకు అంత ఆత్రం, ఎందుకు అంత ఆవేశం, ఎందుకు? వాళ్ళు తెర మీద కనిపించినప్పుడు చూస్తారు, ఏదైనా ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు చూడండి. బయట కనిపిస్తే ఎందుకు పీక్కు తింటారు? లేదు బయట కనబడట్లేదు, వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంది, పోనీ ఇల్లు కొన్నాడు, ఎవడిని ముంచి కొన్నాడో, కారు కొన్నాడు, ఎవడిని ఏం చేశాడో, ఎవడిచ్చాడో, ఎందుకు మీకు ఇవన్నీ? అవసరం ఏముంది? పనికి మాల చర్చలన్నీ పెట్టుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామే దొరికిందా? మళ్ళీ దాని కింద ఎవడెవడో అడ్డమైన వాళ్ళందరూ అడ్డమైన కామెంట్లు, ఆ కామెంట్లకు మళ్ళీ రిప్లైలు, రీకామెంట్లు. అంత ఖాళీగా ఉన్నామా?